కూటమి ప్రభుత్వం ఆరోగ్యం అనేది మా టాప్ ప్రయారిటీ అధ్యక్ష. సెంట్రల్ నుంచి ప్రధానమంత్రి గారు కానివ్వండి, ఇక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ కేర్ ఈజ్ అ టాప్ ప్రయారిటీ. ఎవరు కూడా ఒక ప్రాణానికి విలువ మనం కట్టలేం అధ్యక్ష. కానీ ఆ ప్రాణాన్ని కాపాడుకునే బాధ్యత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా, పబ్లిక్ పాలసీ మేకింగ్ రిప్రజెంటేటివ్స్గా మన బాధ్యత అధ్యక్ష. ఇరు వర్గాల నుంచి డిస్కషన్ జరిగింది. నేను మాట్లాడేటప్పుడు దయచేసి మాట్లాడొద్దు. ఒక్క నిమిషం, కెన్ యూ ప్లీజ్ అధ్యక్ష కొంచెం కంట్రోల్లో పెట్టండి. ఐఎమ్ టాకింగ్ వెరీ స్మూత్లీ. సో మాకు ఇది ప్రయారిటీగా తీసుకున్నాం అధ్యక్ష. ఇరు వర్గాల నుంచి జరిగిన డిస్కషన్, వాళ్ళు సైడ్ నుంచి క్రిటిసిజం వచ్చింది, మా సైడ్ నుంచి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పెట్టాం. మంత్రి గారు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కమెంటరీ నడుస్తూనే ఉండింది. దయచేసి హౌస్ లో ఆర్డర్ లో పెట్టకపోతే మాత్రం మా వ్యూస్ మీ ముందు పెట్టడం చాలా కష్టం అధ్యక్ష. ఇలాగైతే మంత్రి గారు చెప్పినంతసేపు రన్నింగ్ కమెంటరీ చేశారు. మంత్రి గారు అసలు ఏం చెప్పారు? చెప్తాను అధ్యక్ష, నేను చెప్పేది ఖచ్చితంగా చెప్తాను. హెల్త్ కేర్ యూనివర్సిటీ కానీ, హెల్త్ కాలేజెస్ గురించి, మెడికల్ కాలేజెస్ గురించి కానీ, హెల్త్ కేర్ గురించి కానీ ప్రతిపక్షానికి మాట్లాడే అర్హత లేదు అని నేను ఘంటాపదంగా చెప్పగలను అధ్యక్ష. ఎందుకు అంటే నాట్ జస్ట్ హెల్త్ కేర్ అధ్యక్ష, ఈవెన్ అబౌట్ ఎస్సీల గురించి దయచేసి మాట్లాడొద్దు. నేను అధ్యక్ష, మీకు మీ అందరూ చేతిలోని ఫోన్లు ఉన్నాయి అధ్యక్ష. నేను చెప్పేది చెప్తాను, అందరికీ చెప్తాను. మీ అందరి మీ చేతుల్లో ఫోన్లు ఉంటాయి అధ్యక్ష. హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి దాంట్లోని చాట్ జీపీటీలోని దయచేసి డాక్టర్ సుధాకర్ గురించి కొట్టండి అధ్యక్ష. ఆయన ఎలా చనిపోయారు, ఆయన ప్రాణం ఎలా పోయింది అని న్యూట్రల్ ప్లాట్ఫామ్ చాట్ జీపీటీలోనే వస్తుంది అధ్యక్ష. ఇది మేం చెప్పింది కాదు అధ్యక్ష. టైప్ చేయండి అధ్యక్ష, టైప్ చేయండి. టైప్ చేస్తే బీబీబీ కిట్ అడిగిన పాపానికి ఆయన మనోవేదనకి గురయ్యి లాస్ట్కి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. అంటే మీరు అధ్యక్ష, by point all the discussion was made in the house అధ్యక్ష. by point everything was made. వీళ్ళు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతే వినడానికి మేము ఇక్కడ కూర్చోలేదు అధ్యక్ష. ఇది మెడికల్ డాక్టర్ గారే అధ్యక్ష. ఈయన ఎవరు రోడ్డు మీద మనిషి కాదు, డాక్టర్. ఇప్పుడు మీరు కాలేజెస్ గురించి చెప్పారు, అదే నేను అంటున్నాను. అసలు వైద్యానికి ఎంత ప్రయారిటీ ఇచ్చారో అని అడుగుతున్నా నేను. అంటే అంతకన్నా ఏం లేదు. ఇట్ ఇస్ జస్ట్ కామన్ క్వశ్చన్. మీరు ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ థింగ్ అధ్యక్ష. నాకు ఇచ్చిన అవకాశం నేను ఒకవేళ మీ న్యూట్రల్ ప్లాట్ఫామ్ లో ఉన్న ఒపీనియన్ గురించి చెప్తున్నాను. ఉత్తరాంధ్రలోని మెడికల్ కాలేజెస్ మీరు ఎన్ని తెచ్చారు, ఎన్ని ప్రారంభించారు, ఉత్తుత్తిగా కొబ్బరికాయలు ఎన్ని కొట్టారు, అసలు ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు, ఒకసారి మీరే అది పరిశీలించుకుంటే బెటర్. సార్ అధ్యక్ష, ఇంకొక విషయంతో నేను, ఎందుకంటే ఎలాగో నన్ను మాట్లాడినవారు కాబట్టి మీ సమయం నా సమయం వేస్ట్ చేయడం వేస్ట్ కాబట్టి ఒక్క కరెక్షన్ ఒకటి వీళ్ళు చేస్తే మంచిదని నా ఉద్దేశం. మీరు ఇన్ని కాలేజెస్ పెట్టాము, ఇన్ని చేసామని అంటున్నారు కదా అధ్యక్ష, వాటికి పెట్టుకోమనండి అధ్యక్ష. వాళ్ళ అధ్యక్షుడి తాలూకా ఫాదర్ పేరు, మా ఫౌండర్, మేము ఆరాధ్య దైవంగా మేము అనుకునే ఎన్టీఆర్ గురించి ఆయన పేరు మార్చి మరి ఆయన పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అధ్యక్ష. కాలేజీలు వీళ్ళు పూర్తి చేయలేదు కాబట్టి, కాలేజీలు పక్కన పెట్టారు కాబట్టి అన్నగారి పేరు తీసి
వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టుకోండి. మీరు కట్టుకోండి, ఎన్ని కాలేజీలు అయినా పెట్టుకోండి, మీరేమైనా చేసుకోండి, మీ పేరు మీరు పెట్టుకోండి. దయచేసి కాలేజెస్ గురించి మెడికల్ మినిస్టర్ గారు తీసుకున్న డెసిషన్, మా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఈస్ కరెక్ట్ అధ్యక్ష. మేము దానికి బలపరుస్తున్నాం అధ్యక్ష. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అధ్యక్ష. గోపి గారు మీకు టైం లేదు ఈరోజు. సార్ లేదు, లేదండి ఈరోజు లేదు, ఈరోజు లేదు, రేపు నా ఎల్ఓపి గారు మీరు స్టార్ట్ చేయండి. అధ్యక్ష, ప్రభుత్వంలో మెడికల్ కళాశాలని ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, విధానాన్ని, దాని మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసుకున్నా సరే ప్రజా ఆరోగ్యం, విద్య అవి ప్రభుత్వం చేతుల్లోనే, ప్రభుత్వ రంగానే ఉండడం అనేది ఉంటేనే వాటికి న్యాయం జరుగుతుందనేది నా ప్రపంచం అంతా కూడా నమ్ముతుంది. ఒక్క మన రాష్ట్రంలో కాదు అధ్యక్ష, మొత్తం ప్రపంచం యావత్తం, ఏ దేశంలో తీసుకున్నా, ఏ రాష్ట్రంలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా సరే. ఇప్పుడు మా సభ్యులు మాట్లాడినప్పుడు కూడా ఈ పీపీపీ ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అని చెప్పారో, ఏ రాష్ట్రాల్లో మరి మంత్రి గారు ఈ ఇంతకుముందు చెప్పినప్పుడు కానీ, లేకపోతే ప్రెస్ మీట్లో కానీ ఏ రాష్ట్రాలు చెప్పి ఏ విధంగా ఫెయిల్ అయ్యేవో అనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను దానికి పోను. మన తాలూకా బడ్జెట్తో, డబ్బులతో కొనడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష, చాలా దురదృష్టం అధ్యక్ష. అది వారి తాలూకు, ఎందుకంటే ఇందాక మీ సభ్యులు కూడా మాట్లాడారు, ప్రాణం తాలూకు విలువ, ప్రాణం తాలూకు ఖరీదు. ఆ విషయంలో ఎందుకు ఆరోగ్యానికి ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ కళాశాలలు అంటే అక్కడ ఉన్న ప్రభుత్వానికి, ప్రజలకు ఉన్న అథారిటీ ప్రైవేట్ మాల్లోకి వస్తూ ఉండదు అధ్యక్ష. తప్పి చెడి కానీ ఒకసారి విపత్తుమైన పరిస్థితి వచ్చి మొన్నట్లా ఇంతకుముందు వచ్చినట్టు కోవిడ్ కానీ మలాంటి ఏదైనా వస్తే భగవంతుడి దయవల్ల రాకూడదని కోరుకుంటున్నాం. కానీ ఒకవేళ వచ్చిందంటే, విపత్తుగా పరిస్థితి వస్తే ఈ పీపీ మాల్లోని కళాశాలలు ఎవరైనా యాజమాన్యాలు చూస్తాయి అధ్యక్ష? మొన్న జరిగినప్పుడు పీపీ ఉన్న ప్రైవేట్ కళాశాలలోనే, ప్రైవేటు తాలూకా వైద్య కళాశాలలు కానీ, కార్పొరేట్ కళాశాలలు కానీ ప్రభుత్వం తాలూకా రెగ్యులేటరీ ఉన్నప్పటికీ కూడా చేశాయి అధ్యక్ష. ప్రభుత్వం అంతా ఉండి ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ తాలూకా కళాశాలలోనే ఆ తాలూకా అవసరం జరిగింది అధ్యక్ష. ఆ నేపథ్యాన్ని చూసే మరి మంత్రి గారు కూడా, సంబంధిత మంత్రి గారు ఎన్డీఏ భాగస్వామ్యం అయినప్పటికీ కూడా, ముఖ్యంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వచ్చాడు అధ్యక్ష. ఆయన రిప్రజెంట్ చేస్తున్న పార్టీ కూడా